తను మీకేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు లాస్ట్ వరకు, కాకపోతే సర్ప్రైజ్ ముందే మీరు రివీల్ అయిపోయింది మీ దగ్గర. ఓకే, సో అదే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, సో వన్స్ హౌస్ లోకి అగ్ని పరీక్ష దాకా వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో వాట్ హీస్ డూయింగ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అయ్యాయి ఆ టైంలో. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ హౌస్ వరకు తిని వెళ్తారు అని చెప్పేసి పవన్? ఖచ్చితంగా. అంటే కానీ లాస్ట్ మినిట్ వరకు మనకు అసలు ఒక క్లారిటీ లేదు ఖచ్చితంగా వెళ్తాడు అనేది. ఎందుకంటే చాలా సస్పెన్స్ లో పెట్టారు. వీడిని తీసుకుంటున్నారు లేదు అనే కన్ఫ్యూజన్ చాలా పెట్టారు. ఆడికి ఫుల్ టెన్షన్ ఉండేది. అట్ లాస్ట్ మినిట్ తీసుకుంటున్నారనే కన్ఫర్మేషన్ వచ్చింది హౌస్ లోకి వెళ్తున్నాడని. అప్పుడు మేము అందరం హ్యాపీ ఉండి ఫుల్ సెలబ్రేట్ చేసుకుని కేక్ కట్ చేసి అన్ని చేసాము. అండ్ దెన్ హీ వెంట్ ఇన్ టు ద హౌస్. అండ్ వెళ్ళాక మాక్సిమం ఒక 4 weeks అలా ఉంటాడేమో, పోనీలే అనుకున్నాము. కానీ హీ మేడ్ ఇట్. ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హీ మేడ్ ఇట్ గ్రేట్. చాలా బాగా చేశాడు లోపల. వి ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లోపలికి వెళ్ళారు, హౌస్ లోకి వెళ్ళారు. అండ్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా 3 months అయిపోతుంది. సో ఇన్ని డేస్ అంటే ఒక 3 to 4 weeks ఉంటారు అనుకున్న పర్సన్ ఇన్ని నెలలు అక్కడ ఉండడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏం చేయకుండా అయితే ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడు. ఆ హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ టాస్క్ ఏదైనా సరే దేంట్లో అయినా సరే బెస్ట్ ఇవ్వడం, అన్ని ఫిజికల్ గానీ మైండ్ గానీ ఏదైనా సరే హీఈస్ ద బెస్ట్ గా ఇచ్చాడు. అలానే బెస్ట్ గా ఇప్పటి వరకు ఉన్నాడు. కానీ ఇక్కడ వన్ థింగ్ అండి, లైక్ అంటే ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చనే. సో నేను మిమ్మల్ని ఒకసారి యాజ్ ఎ ఫ్రెండ్ గా, మీకు తన గురించి తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వితౌట్ రీతు పవన్ ఇంత పాపులర్ అయ్యేవారు కాదేమో, మేబీ ఇంత నిలబడడానికి రీతూనే రీజన్ ఏమో అని చెప్పేసి హౌస్ లో చాలా అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అండ్ కామెంట్స్ లో కూడా ఎక్కువగా అదే కనబడుతూ ఉంది, వినబడుతూ ఉంది. సో మీరేమంటారు దానికి? అలానేం లేదండి. ఇప్పుడు రీతు ప్లేస్ లో ఇంకొకరు ఉన్నా సరే గేమ్ వైజ్ మనం చూసుకుంటే హౌస్ లో ఇప్పుడు చాలా మంది ఉండొచ్చు. కానీ మనకు అక్కడ బయట వరల్డ్ తో కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్ లేని టైంలో మనం ఒకరితో మంచిగా మాట్లాడేటప్పుడు ఎలా ఫీల్ అవుతాము? ఆబ్వియస్లీ మన హ్యాపీనెస్ గానీ సాడ్నెస్ గానీ ఏ కనెక్షన్ అయినా సరే వి ఫీల్ క్లోజ్ విత్ దెమ్. అలా ఫీల్ అయిన టైంలో ఏమవుతుంది, మనం అక్కడ ఎవ్వరు ప్రపంచంతో బయట కనెక్షన్ ఉండదు. లోపల ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి. ఏం చేసినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళతోనే ఏదైనా టాస్క్ గానీ మాట్లాడడం గానీ అన్ని ఎమోషన్స్ వాళ్ళతోనే. అదే ఎమోషన్స్ అన్నిటిలోని కంప్లీట్ గా జనాలకి బయట పోర్ట్రే అయింది వేరు. దానికి స్టార్టింగ్ కొంతమంది ఒక్కొక్క పేరు పెట్టారు. ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే ఆ డార్క్ ట్రూత్ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒకటి వస్తే దానికి 100 వెళ్తాయి బయటికి. మాటలు కానీ డిఫరెంట్ వేస్ లో మీరు ఒకలా ఆలోచించి చూసింది ఒకలా ఆలోచించి మీరు ఒక మీమ్ వేస్తారు. నేను చూసింది ఒకలా ఆలోచించి నవ్వుకుని నేను ఒక మీమ్ వేస్తా. అదంతా డిఫరెంట్ గా స్ప్రెడ్ అయిపోయింది అంతే తప్ప హీఈస్ రియల్లీ ఇంటూ గేమ్. రీతుని పక్కన పెట్టేసిన ఆ ప్లేస్ లో ఇంకొక పర్సన్ ఉన్నా సరే వాడి గేమ్ వాడిదే. అంటే ఎందుకు అడిగానంటే మిగతా వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కానీ తనంతా అటాచ్ అవ్వట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం తినేవినన్నా తీసుకోవడం, లేకపోతే ఏడ్ చేసేయడం, లేకపోతే బాధపడడం, మళ్ళీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ అనేది సంథింగ్ డిఫరెంట్. అండ్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ నుంచి ఆల్రెడీ వచ్చిన కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? అదైతే నాకు కూడా తెలియదండి. ఎందుకంటే మనకి వెళ్ళే వరకు పర్సనల్ గా వాడికి వాళ్ళకి ఏమి పరిచయం లేదు. కానీ వెళ్ళిన తర్వాత నేనైతే చెప్పాను కదా, మనకి బయట ఉన్న వాళ్ళతో కనెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ ఉంటది. అలా అని చెప్పి ఇప్పుడు 10 మందితో మనం సేమ్ ఉండలేం. ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళతో మాత్రమే మనం కొంచెం కనెక్టెడ్ గా ఉండగలుగుతాం. ఆబ్వియస్లీ అందుకే మనకి 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. ఎప్పుడు ఒకడే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. చాలా సింపుల్ లాజిక్. అలానే ఆడు తనలోనే అన్ని చూసుకున్నాడు మంచిగా. అలానే షేర్ చేసుకున్నాడు. ఎమోషన్స్ గానీ బాధపడడం ఏదైనా కానీ అన్ని ఇంకా తనతో షేర్ చేసుకున్నట్టు అలా అయ్యింది. అక్కడ అందరూ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు వాడికి. అక్కడ అందరు చూసుకున్నారు మంచిగా. అండ్ గేమ్స్ వైజ్ గా చూసుకుంటే
కంపేర్ టు అంటే తన ఫిజిక్ కానీ తన ఫిజికల్ ఫిట్నెస్ కానీ తనకి మంచి సపోర్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అవును, బిగినింగ్ నుంచి తను గేమ్స్ లో అలా యాక్టివ్ ఉంటారా లేకపోతే? చాలా గేమ్స్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. గేమ్స్ గానీ ఫిట్నెస్ లో గానీ నేను ఊరికే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పుషప్స్ నువ్వు అన్నది ఇస్తాను నేను అన్నది ఇస్తాను అని చెప్పి, నాకు ఫిట్నెస్ ఇష్టం, జిమ్ ఇవన్నీ ఆడికి ఇష్టం. నేను జిమ్ కి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కలిసి వెళ్తాము, వర్కౌట్ కలిపి చేసుకుంటాము, అలా చేస్తాం. సో ఫిట్నెస్ పరంగా వాడికి ఫిట్నెస్ ఇష్టము, గేమ్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు తను. ఓకే, అందుకేనా అది ఆ ఫిట్నెస్ అనేది కూడా ఇప్పుడు అక్కడ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అయింది అని చెప్పేసి? ఖచ్చితంగా. నేను ఇంకా ఫుల్ ఫన్ చేసుకునే వాళ్ళం కూడా. ఆడేమో నన్ను చూసి, అరే నువ్వు మంచిగా చేస్తున్నావు జిమ్, నేను చేయట్లేదు, నీ బాడీ బాగానే ఉంది, నేనే ఇలా అయిపోయింది, నాకు పట్టు వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పి తెగ ఫీల్ అయిపోతా ఉంటాడు. ఎందుకురా ఏడుస్తావు, బాగానే ఉన్నారా మంచిగా, ఇంకా కొంచెం డైట్ అన్ని చేసుకుని చేస్తే బాగానే ఉంటది అని చెప్తే టైం సరిపోవట్లేదు అంటాడు. మీరు బేసిక్ గా గోదావరి అనుకుంటా, మాట అర్థమవుతుంది. సో ఏ ఊరు? నాది రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే, సో రాజమండ్రి అనేసరికి గోదావరి వాళ్ళకి కొంచెం ఫుడ్ లవర్స్ ఎక్కువ ఉంటారు. అవును. సో వాట్ అబౌట్ యూ? లైక్ అంటే జిమ్ ఫిట్నెస్ గురించి వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఖచ్చితంగా. అక్కడ చాలా ఫేమస్ స్వీట్స్ ఉంటాయి అండ్ పులస పుట్టింది అక్కడే. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్. సో ఫుడ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా. ఆమె ఫుడ్డీ. ఎంత అంటే ఏదైనా ఎక్కడ మంచి ఫేమస్ ఐటమ్స్ ఏమున్నాయి, ఎక్కడ ఏ టేస్టీ ఐటమ్స్ ఏమున్నాయి అన్ని ట్రై చేయాలి. బికాస్ రాజమండ్రి, ఆత్రేయపురం పూతరేకులు, ఇటు కాకినాడ నుంచి చూస్తే గొట్టం కాజా, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్, అండ్ కొంచెం ముందుకెళ్తే వైజాగ్ పక్కన మాడుగుల నుంచి హల్వా, అండ్ సో మెనీ థింగ్స్. పాలకోవా, గంగరాజు పాలకోవా, అండ్ రాజమండ్రి రోజ్ మిల్క్. చాలా రోజ్ మిల్క్, కో మిల్క్ నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. లిటరల్లీ నాకు అది గ్లాస్ 8 రూపీస్ ఉన్నప్పటి నుంచి నేను తాగడం స్టార్ట్ చేసా. ఇప్పుడు అది 75 రూపీస్ 80 రూపీస్ అయింది. యా, అదే చిన్న షాప్. ఎక్స్పాండ్ చేశారు అంటే ఆ షాప్ ని అలాగే ఉంచారు, పక్కన ఇంకో కొత్త షాప్ ఓపెన్ చేశారు. బట్ స్టిల్ నా ఫర్ ఎవర్ ఫేవరెట్ అది అసలు. ఓకే, చాలా ఫుడ్ పరంగా వచ్చి ఇంకా మేము ఇంకా ఆ రాజమండ్రిలో పందలపాక బిర్యానీ గానీ, మంచి టిఫిన్స్ గానీ, రావులపాలెంలో కొండ బిర్యానీ, మాకు తినాలనిపించినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం, మంచిగా తింటాం, ఈవినింగ్ వస్తాం. కాకినాడలో హోటల్ ఉంటుంది, భాష అనేసి ఒక అతను ఉంటారు ముస్లిమ్స్, వాళ్ళది బజ్జీల బండి ఉంటది. ఆయన దగ్గర మోస్ట్ యమ్మీయెస్ట్ బజ్జీ ఏంటి అంటే మామిడికాయ బజ్జీ. మామిడికాయతో బజ్జీ చేస్తారా? మామిడికాయతో బజ్జీ చేస్తారు. వామ్మో, నాకు ఇప్పుడు అది తలుచుకున్న మౌత్ వాటరింగ్ అవుతుంది. నా పరిస్థితి కూడా అదే. జనరల్ గా ఎక్కడైనా మామిడికాయ పచ్చడి వినపడినా కనబడినా నాకు వాటర్ అలా వచ్చేస్తూ ఉంటాయి. మీరు మామిడికాయతో బజ్జీ ఉంటుందా అని చెప్పేసి అదే చూస్తాను. ఆయన మామిడికాయతో బజ్జీ చేస్తారా, తినడం కోసం అయినా సరే మేము 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి తినేస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటది. మామిడికాయతో బజ్జీ ఉంటుందా? ఫస్ట్ టైం వింటున్నా. పచ్చి మామిడికాయ స్లైస్ చేసి ఆ స్లైస్ తోనే బజ్జీ చేసి దాని మీద ఇంకా మళ్ళీ స్టఫ్ ఇంకా బటానీ అన్ని పెట్టిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ టేస్ట్ ఆసమ్. అబ్బబ్బబ్బా, మీరు చెప్తుంటేనే నిజంగా నాకు గుర్తొస్తుంది ఇప్పుడు అంతా. ఓకే, ఫుడ్ ని చాలా ఆస్వాదిస్తా. అక్కడైనా సరే ఇక్కడైనా సరే మొత్తం హైదరాబాద్ లో మోస్ట్ వైరల్ ఫుడ్స్ అండ్ కెఫేస్, రెస్టారెంట్స్ ఏదన్నా అన్ని ట్రై చేస్తాను నేను మొత్తం. అలానే తింటా, అలానే బాడీని కూడా కాపాడుకోవాలని చెప్పి ఫిట్నెస్ బ్యాలెన్స్ కూడా చేస్తా. అవన్నీ తింటా, అలానే బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ, స్పినాచ్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఓట్స్ వీటితో రీప్లేస్ చేసుకుంటా అనమాట. కంటిన్యూస్ గా దాని మీద వెళ్ళను. అలానే వెళ్తే నేను ఇలా ఉండను, అది నాకు తెలుసు. అందుకనే బ్యాలెన్స్ చేసుకుంటా. అంటే సింపుల్ గా నేను చెప్పేది ఒకటే అండి, ఉన్నది ఒకటే లైఫ్, ఏది మిస్ చేయొద్దు. తినాలనిపించినప్పుడు అన్ని తినాలి, హెల్త్ పరంగా వర్కౌట్ అన్ని అలానే చేసుకోవాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్, అంతే సింపుల్ గా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.